కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD Saptagiri యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. Hi students, good morning. How are you all? Hope you are all fit and fine. Now I welcome you to the Vidya Varadhi program, and today's topic for Ek Bharat Shresth Bharat is about the boundaries of Punjab state and our state Andhra Pradesh. Let us see what are those, and before entering into the boundaries, let us discuss about the literacy rate of these two states. ఇక్కడ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా మనం ఈరోజు పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత శాతాన్ని గనక గమనించినట్లయితే పురుషుల అక్షరాస్యత శాతం పంజాబ్ రాష్ట్రంలో 81.50% అలాగే ఆంధ్రప్రదేశ్లో 74.77% అలాగే స్త్రీల అక్షరాస్యత శాతం 71.30 పంజాబ్ రాష్ట్రం, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 59.96% ఉంది. అలాగే మరి ప్రతి 1000 మంది పురుషులకి ఇక్కడ స్త్రీలను చూస్తే పంజాబ్లో 893 మంది మాత్రమే ఉన్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి 1000 మంది పురుషులకి ఇక్కడ 997 మంది స్త్రీలు ఉన్నారన్నమాట. దీన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది సెక్స్ రేషియో కింద చెప్పచ్చు. నెక్స్ట్ సరిహద్దులు బౌండరీస్ని గనక గమనిస్తే పంజాబ్ రాష్ట్రానికి ఉన్న సరిహద్దులు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న సరిహద్దులు చూద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడే భాష, అధికారిక భాష ఏంటి అంటే పంజాబ్లో అయితే మనం పంజాబీ అని చెప్పుకుంటాం, అలాగే మన రాష్ట్రంలో అయితే తెలుగు. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్ కనుక చూస్తే పంజాబ్లో అందరికీ తెలిసిన ఫేమస్ గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అంటాం, అలాగే వాఘా, లూధియానా, పటియాలా, చండీగఢ్, జలంధర్, నెక్స్ట్ యాదవేంద్ర గార్డెన్స్, ఇండస్ వ్యాలీ సెటిల్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి పంజాబ్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, శ్రీహరికోట, ఇలాంటివన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దులు గనక చూస్తే ఈస్ట్ చండీగఢ్, అలాగే నార్త్ ఈస్ట్లో చూస్తే జమ్మూ, లడఖ్, కాశ్మీర్, నార్త్లో హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ పాకిస్తాన్,
అలాగే సౌత్లో చూస్తే హర్యానా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి చూస్తే ఇదంతా మనకు తెలిసిందే. ఈస్ట్న బే ఆఫ్ బెంగాల్, నార్థన్ ఈస్ట్లో ఒడిషా, నార్త్లో ఛత్తీస్గఢ్, వెస్ట్ తెలంగాణ అండ్ కర్ణాటక, సౌత్లో చూస్తే తమిళనాడు. ఇవి మనకి ఉన్న బౌండరీస్. దీస్ ఆర్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఆఫ్ పంజాబ్, గోల్డెన్ టెంపుల్ అండ్ యాదవేంద్ర గార్డెన్స్. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సెటిల్మెంట్స్ అంటే సింధు నాగరికతకు సంబంధించిన ఇక్కడ కట్టడాలు అనేవి ఇవి బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఒక భాగంగా చూడొచ్చు అన్నమాట. Now let us start our topic for 6th class of this is the third lesson for 6th class, that is animals and their food. The minor topic in this lesson is food chain and food web. Let us see what are the components of this lesson. In this lesson you are going to learn about the components of food chain, and you can differentiate the food chain and food web, and you are able to explain the interrelations of plants and animals through food chain and food webs. Let us see what are the food chains. ఇక్కడ మనం జంతువులు ఆహారంలో ఒక చిన్న భాగమైన ఆహారపు గొలుసు మరియు ఆహారపు జాలకం గురించి చూద్దాం. మరి ఈ ఆహారపు గొలుసులో ఏ ఏ భాగాలు ఉంటాయి, అలాగే మరి ఈ గొలుసు అనేది ఎలా తయారవుతుంది, మరి ఆహారపు జాలకం అంటే ఏంటి, అలాగే ఇక్కడ మొక్కలకి జంతువులకి ఉన్న సంబంధాలు ఏంటి అనేవి మనం ఇక్కడ చూద్దాం. Here in this picture you can observe the animals grazing in the grassland. Why do these animals are grazing? ఇక్కడ మరి ఈ పొలంలో కొన్ని జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నాయి, గడ్డిని మేస్తున్నాయి. ఎందుకు మనం ఆహారం తీసుకుంటాం? Why do we take food? Because we take food for the purpose of energy. We can get energy by digesting the food material, and that energy is utilized for the metabolic activities of the living organisms. That means living organisms need food to perform their metabolic activities. అంటే జీవులు ఇక్కడ ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నాయి అంటే వాటి జీవన క్రియలన్నిటినీ కూడా సవ్యంగా కొనసాగించటానికి ఇవి ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మరి ఇక్కడ ఆహారం తీసుకుంటున్నాయి, సరే ఎక్కడ నుంచి తీసుకుంటున్నాయి? ఫ్రమ్ వేర్ దీస్ యానిమల్స్ గెట్ ఫుడ్? దట్ ఈస్ ఫ్రమ్ ద నేచర్. అండ్ when we discuss about the nature, especially our view goes to the plants. నేచర్ అనగానే మనం ఎక్కడికి వెళ్తాం? ముందు మొక్కలు. మరి ఇక్కడ చూస్తున్న చిత్రంలో కూడా జంతువులు మొక్కల్నే ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇలా మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువుల్ని మనం శాకాహారులు అని, అంటే వృక్ష సంబంధ పదార్థాలని మాత్రమే తీసుకునే వాటిని శాకాహారులు అని, అలాగే జంతు సంబంధ పదార్థాలని ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ వృక్ష సంబంధ పదార్థాలని మాత్రమే తీసుకుంటున్న జీవులు మరి వృక్షాల నుంచి ఆహారాన్ని ఎలా సేకరిస్తున్నాయి అంటే వృక్షంలో ఆహారం అనేది, మొక్కల్లో ఆహారం అనేది ఎలా తయారవుతుంది ఇది కూడా చెప్పుకున్నాం. ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. దీస్ ప్లాంట్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్
either in the roots or in the stems, in the leaves or in the form of fruits. ఇలా మొక్క యొక్క అన్ని భాగాల్లో కూడా ఈ ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మరి సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఈ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. ఆ మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవుల్ని మనం శాకాహారులు అంటున్నాం. మరి ఈ శాకాహారులకి ఆహారంగా ఏవి నిలిచాయి అంటే మొక్కలు. కాబట్టి వీటిని మనం ఉత్పత్తిదారులు అంటాం. As the plants produce food for the herbivorous animals, these plants are called as producers. అంటే ఇప్పుడు మనం ఆహారపు గొలుసు అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ శక్తిని మొట్టమొదట ఉత్పత్తి చేసే శక్తి అంటే ఆహారంలోనే ఉంది, ఇమిడి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ స్టోర్ ఎనర్జీ. That means food materials are bonded by chemicals. Those chemical bonds release energy when it is digested. ఇక్కడ ఆహారం అనేది జీర్ణం చెందినప్పుడు దాని నుంచి శక్తి అనేది విడుదలవుతుంది. మరి ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసేవి మొట్టమొదట ప్రకృతిలోని అంశాలు ఏమిటి అంటే ఇక్కడ మనం మొక్కలు. కాబట్టి శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఉత్పత్తిదారులు అంటాం. ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రోఫిక్ ఇన్ నేచర్ వైల్ కన్జ్యూమర్స్ ఆర్ హెటిరోట్రోఫిక్. అంటే ఇక్కడ మనం ఉత్పత్తిదారులు ఏం చేస్తున్నాయి అంటే స్వయం పోషకాలు, వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటున్నాయి సూర్యరశ్మి ద్వారా, అలాగే భూమి నుంచి నీటిని, అలాగే వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని, మొక్కల్లో ఉన్న పత్రహరితాన్ని, వీటన్నిటిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. కాబట్టి వాటిని స్వయం పోషకాలు అంటున్నాం. మరి ఈ స్వయం పోషకాలని ఎవరు ఆహారంగా తింటున్నారు అంటే వాటిని ఆహారంగా తీసుకునేది శాకాహారులు అని చెప్పుకున్నాం. మరి ఈ శాకాహారుల్ని మనం హెటిరోట్రోఫిక్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈ శాకాహారుల్ని ఏవైనా జంతువులు తింటాయా అంటే ఈ మొక్కల్ని తినే జంతువుల్ని వేరే మాంసాహారులు తింటాయి. కాబట్టి అవి కూడా మరి పరపోషకాలుగానే చెప్పాలి, హెటిరోట్రోఫిక్గానే మనం చెప్పుకుంటాం. హియర్ యూ కెన్ అబ్జర్వ్ సమ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ చైన్. ఇక్కడ మనం కొన్ని జీవుల్ని ఒక గొలుసు రూపంలో చూద్దాం. ద ఫస్ట్ వన్ హియర్ ఈజ్ గ్రాస్, యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫుడ్ మెటీరియల్ by its own process of photosynthesis. And second one, grasshopper. It means grasshopper feeds on grass. And the next level in this food chain is frog. Frog feeds on grasshopper. And the next level in this food chain is python, which feeds on the frog. మరి ఇక్కడ మనం 4 రకాల జీవుల్ని చూస్తున్నాం. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి ఆ మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఏం చూపించాము అంటే గ్రాస్ హాపర్, మిడత. మరి ఆ మిడతని ఏది తింటుంది అంటే కప్ప. అలాగే మరి కప్పని ఏది తింటాయి అంటే పాములు తింటాయి. సరే, మరి ఇక్కడ గ్రాస్ గడ్డి ఏం చేసింది? ఆహారాన్ని ఉత్పత్తి చేసింది. ప్రకృతి నుంచి అన్ని వనరుల్ని అది తీసుకుని, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, అలా కిరణజన్య సంయోగక్రియ ద్వారా అది ఆహారాన్ని తయారు చేసుకుంది కాబట్టి దాన్ని ఉత్పత్తిదారులు అంటాం. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆన్ ద ఎర్త్. నెక్స్ట్, మరి ఈ ప్రొడ్యూసర్ మీద ఆహారం కోసం ఎవరు ఆధారపడ్డారు అంటే వాటిని మనం హెటిరోట్రాప్స్ అంటాం. ద ఆర్గానిజమ్స్ విచ్ కన్జ్యూమ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్స్. ఈ ప్రొడ్యూసర్స్ నుంచి ఆహారాన్ని తీసుకునే వాటిని మనం కన్జ్యూమర్స్ అంటాం. మరి ఈ కన్జ్యూమర్స్లో కూడా రకాలు ఉన్నాయి.
ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్. అంటే అవి తీసుకునే ఆహారపు అలవాట్లని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ ప్రైమరీ కన్జ్యూమర్ అనేది ఎప్పుడు కూడా హెర్బివోరస్ యానిమల్లే అయి ఉంటుంది. ఆల్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్వేస్ హెర్బివోర్స్. అంటే ప్రాథమిక వినియోగదారులు అంటే మొక్కల్ని మాత్రమే ఆహారంగా తీసుకునే జీవుల్ని మనం ప్రాథమిక వినియోగదారులు అంటాం. మరి అటువంటి వినియోగదారుల మీద ఇంకో జీవి ఆధారపడి జీవిస్తుంది అంటే అది మాంసాహారాన్ని తీసుకుంటుంది కాబట్టి దాన్ని సెకండరీ కన్జ్యూమర్ అంటాం. అలాగే మరి ఈ సెకండరీ కన్జ్యూమర్ని ఆహారంగా తీసుకునే వాటిని టెర్షరీ తృతీయ వినియోగదారులు అంటాం. అంటే ఒక ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు అనేవి ఇలా కొన్ని భాగాలుగా ఉంటాయన్నమాట. ఉత్పత్తిదారులు అనేవి మొక్కలు. అలాగే మరి కొలనులో చూసినట్లయితే అడవిలో అయితే లేకపోతే నేల మీద ఎక్కడ చూసినా కూడా మనం మొక్కలను చూస్తాం. మరి కొలనులో అన్ని జీవులు నివసిస్తూ ఉంటాయి కదా, మరి అక్కడ ఉత్పత్తిదారులు ఏమిటి ఒకసారి ఆలోచించి మీరు గెస్ చేసి అసైన్మెంట్లో రాయండి. నెక్స్ట్ మరి ఈ ప్రైమరీ కన్జ్యూమర్ అనేది దేన్ని ఆహారంగా తీసుకుంది అంటే ప్రొడ్యూసర్ని. ప్రైమరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఫర్ ఫుడ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద సెకండరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఫర్ ద ఫుడ్ on the primary, whereas tertiary depend on the secondary. అలా ఒకదాని మీద ఒకటి ఆహారం కోసం ఆధారపడుతూ ఉంటాయి. ఇంకో విషయం ఇక్కడ గమనించాలి, ప్రైమరీ కన్జ్యూమర్స్ మొక్కల్ని మాత్రమే తీసుకుంటున్నాయి కాబట్టి వాటిని మనం శాకాహారులు అంటున్నాం. మరి ఈ కన్జ్యూమర్స్లో ఉన్న 3 భాగాల్లో శాకాహారులు మొదటి భాగం అయితే మిగతా 2 భాగాలు కూడా మాంసాహారులు అవుతాయి. ఎందుకని? ఇవి మొక్కల్ని డైరెక్ట్గా తినటం లేదు, వేరే జీవుల్ని ఆహారంగా తీసుకుంటున్నాయి. అంటే శాకాహార జీవుల్ని ఆహారంగా తీసుకుంటున్నాయి. సెకండరీ అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఫర్ ఫుడ్ ఆన్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ కార్నివోరస్ యానిమల్స్. Carnivorous means animals which can take food material as the other animals. To maintain a balance in nature, animals follow their food habits. అంటే ఇలా గనక ఈ బ్యాలెన్స్ స్టేట్లో గనక అంటే సమతుల స్థితిలో గనక వాతావరణంలో మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో దాన్ని మనం ఆవరణ వ్యవస్థ అంటాం. ఈ ఆవరణ వ్యవస్థలో అన్ని జీవులు కూడా సమతుల్యంలో ఉండాలి అంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూనే ఉంటాయి. మరి ఈ ఆధారపడటాన్ని బట్టే వాటి ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయి. బేసింగ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, కన్జ్యూమర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. దట్స్ నో వాట్ ఐ హ్యావ్ టోల్డ్, దట్ primary consumers are always herbivores, whereas secondary and tertiary consumers are always carnivores. Here it is the another example of food chain. ఇది ఆహారపు గొలుసులో ఇంకో రకము. ఇలా కూడా మీరు డ్రా చేయొచ్చు. అలాగే మీకు నేచర్లో ఇంకా ఏమేమి ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఆహారపు గొలుసులు కూడా మీరు సొంతంగా తయారు చేయొచ్చు. ఇక్కడ ప్రొడ్యూసర్ని ఒక సన్ఫ్లవర్ ప్లాంట్గా చూపిస్తున్నాం. వాటి మీద ఆధారపడి జీవించే జీవులు నత్త, స్నేల్, దాన్నేమో అక్కడ ఉన్న చిన్న చిన్న జీవుల్ని తింటూ ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్ బర్డ్గా చూపిస్తున్నాం. అలాగే సెకండరీ కన్జ్యూమర్ మీద ఫీడ్ చేసే ఈగిల్ని మనం ఇక్కడ టెర్షరీ కన్జ్యూమర్గా చూపిస్తున్నాం. Here you can get the clarity about the food chain. When all these organisms depend on the other organisms for their survival,
what happens after the death of these organisms? మరి ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి ఆవరణ వ్యవస్థలో జీవులన్నీ కూడా. మరి ఇవన్నీ చనిపోతే ఏమవుతుంది? ఇవన్నీ చనిపోయినప్పుడు వీటిని కుళ్ళింపజేసి మళ్ళీ తిరిగి భూమిలో కలిసేటట్లు చేసే వాటిని మనం పూతికాహారులు అని చెప్పుకున్నాం, లేదా విచ్ఛిన్నకారులు అని కూడా చెప్పుకున్నాం. ద ఆర్గానిజమ్స్ విచ్ హెల్ప్ ఫర్ ద decomposition of dead and decaying organisms are called as decomposers. Decomposers help the dead organisms to dissolve their bodies. ఇక్కడ ఈ డెడ్ ఆర్గానిజమ్స్ అంటే చనిపోయిన మృత కళేబరాలన్నీ కూడా నశించిపోయి మళ్ళీ భూమిలోకి చేరిపోయేటట్టు ఎవరు చేస్తున్నారు అంటే వీటినే మనం డికంపోజర్స్ లేదా విచ్ఛిన్నకారులు అని చెప్పుకుంటాం. ఇక్కడ శక్తి ప్రవాహం అనేది ఎలా జరుగుతుంది? ఒకదాని నుంచి శక్తి, ఒక జీవి నుంచి శక్తి ఇంకో జీవికి ఎలా వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ద గ్రోయింగ్ ప్లాంట్స్ గెట్ వాటర్, మినరల్స్ and the required gases, that is carbon dioxide from the environment. They utilize the components of the land, భూమిలో ఉన్న మినరల్స్ ని, వాటర్ ని, ఇవి వాటి గ్రోత్ కోసం ఉపయోగించుకుంటాయి. Plants utilize the components of the earth for its survival or for its growth, and the energy stored by these plants is utilized by the next level of the ecosystem, that is producers. మరి ఈ మొక్కలు తీసుకున్న లేదా నిల్వ చేసుకున్న ఈ శక్తిని ఎవరు తీసుకుంటున్నారు ఆహారంగా అంటే వేరే శాకాహార జీవులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గడ్డిని మనం మిడత తింటున్నట్టు చూపించాం. నెక్స్ట్ మరి మిడతని తర్వాత రెప్టైల్స్, ఒక ర్యాట్గా చూపిస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్నేక్. మరి స్నేక్ని ఎవరు ఆహారంగా తీసుకుంటున్నారు అంటే ఈగిల్. అంటే ద గ్రాస్ హాపర్ ఈట్ ద ప్లాంట్స్, నెక్స్ట్ ద మైస్ ఈట్ ద గ్రాస్ హాపర్స్, ద స్నేక్ ఈట్ ద మైస్, నెక్స్ట్ ద ఈగిల్స్ ఈట్ ద స్నేక్. వెన్ ద hawks die, fungi breaks the bodies down into small minute particles and turns into nutrients. మరి ఈ జీవులన్నీ కూడా నశించిపోయి భూమిలో కలిసిపోయినప్పుడు వాటి దేహాల్లో ఉన్న ప్రోటీన్లన్నీ కూడా భూమిలో కలిసేటట్టు చేస్తాయి. అండ్ అగైన్ ద న్యూట్రియంట్స్ అలాంగ్ విత్ సన్ అండ్ వాటర్ కాజ్ ద గ్రాస్ టు గ్రో. మరి ఇక్కడ ఈ జీవుల ద్వారా వచ్చిన ఈ అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఖనిజాల రూపంలో భూమిలో నిల్వ ఉంటాయి. మరి ఈ భూమి నుంచి ఎవరు ఆ శక్తిని తీసుకుంటున్నారు అంటే మొక్కలు. మళ్ళీ తిరిగి ఆ శక్తి అంతా కూడా ఖనిజాల రూపంలో మొక్కల నుంచి ఇతర జీవులకి అలా ప్రవహిస్తూ ఉంటుంది. Let us see what are food webs. When we combine different types of food chains, we can get a food web. ఇక్కడ రకరకాల ఆహారపు గొలుసులు మనం గనక ఆలోచించినట్లయితే ఆవరణ వ్యవస్థలో చాలా రకాల ఆహారపు గొలుసులు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఒక చోట మనం సమకూర్చి చూసినట్లయితే అదంతా ఒక వలలాగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకదాని మీద ఒకటి ఇంకా ఈ గొలుసుల్లో పక్క గొలుసులో ఉన్న జీవులు వేరే జీవి మీద మళ్ళీ ఆధారపడుతూ ఉంటాయన్నమాట. అలా ఇక్కడ ఒక ఆహారపు జాలకాన్ని చూస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, కార్న్ ప్లాంట్. ఈ కార్న్ ప్లాంట్ అనేది మనం ఏమని చెప్పుకుంటాం? ఇట్ యాక్ట్స్ యాజ్ ప్రొడ్యూసర్ in the food chain, and
when the grasshopper feeds on this corn plant, it acts as, the grasshopper acts as primary consumer, and on this grasshopper the frog feeds. And ఇక్కడ చూడండి, ఈ లైన్లో చూసినట్లయితే కార్న్ మొక్కజొన్న మొక్కని ఎవరు తింటున్నారు? మిడత. ఈ మిడతని మళ్ళీ ఫ్రాగ్. అండ్ అగైన్ ఎ స్నేక్ కెన్ ఫీడ్ ఆన్ దిస్ ఫ్రాగ్. ఇక్కడ ఈ పాము అనేది మళ్ళీ ఈ కప్పని తినవచ్చు. అలా మళ్ళీ ఈ మొక్క నుంచే ఇంకా డైరెక్ట్గా ఒక ర్యాట్, మళ్ళీ ఈ ర్యాట్ని ఒక స్నేక్, అలాగే ఈ ర్యాట్ని మళ్ళీ ఒక ఈగిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ని మనం డ్రా చేస్తూ పోతే అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్, then we can call it as a food web. Let us see how energy is transferred from one level to the other. ఇక్కడ శక్తి అనేది ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎలా ప్రవహిస్తుంది అనేది గనక మనం గమనించినట్లయితే, all the producers get energy from the environment and from the earth, and these producers store energy, and this energy is supplied to the next level of the organisms, what we call them as herbivorous organisms or primary consumers. ఇక్కడ ఉత్పత్తిదారులు నిల్వ చేసుకున్న ఆహారాన్ని ఎవరు తీసుకుంటున్నారు? ప్రాథమిక వినియోగదారులు. Next, the primary consumers become as food for the secondary consumers, and secondary consumers become as food for the tertiary consumers. అలా ఒకదానికొకటి ఆహారంగా ఇక్కడ సమకూర్చుకుంటూ పోతాయన్నమాట. మరి మొక్కల నుంచి వెళ్ళిన శక్తి ఆహారం రూపంలో నెక్స్ట్ లెవెల్ యూజ్ చేసుకున్న శక్తి ఎక్కడైనా సరే వృధా అవుతుందా? మొక్కలు సమకూర్చుకున్న శక్తి చివరి అంశం వరకు, అంటే టెర్షరీ కన్జ్యూమర్స్ వరకు కూడా వెళ్ళిందా అంటే మనం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి లాస్ట్ త్రూ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్. the organisms in each level utilize the food material for their metabolic activities, and they release some amount of energy in the form of heat. ఇక్కడ వాటి జీవన క్రియలు ఫలితంగా ఇవి ఆహారాన్ని వినియోగించుకుంటున్నప్పుడు కొంత ఎనర్జీ అనేది ఉష్ణం రూపంలో వాటి శరీరాల నుంచి వృధా అవుతూ ఉంటుంది. అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన శక్తి మొత్తం కూడా తృతీయ వినియోగదారుల వరకు కూడా వెళ్ళదు. ప్రతి దశలోనూ కూడా శక్తి అనేది ఉష్ణం రూపంలో ఈ జీవులు వాటి జీవన క్రియల ఫలితంగా విడుదల చేసే ఉష్ణం రూపంలో ఈ శక్తి అనేది వృధా అవుతుంది. Here you can observe, for example, if the energy levels at the primary producers is 100%, what happens when it goes to the next level, that is at the primary consumers? The energy may be in the form of 10%. అంటే ఇక్కడ ప్రాథమిక వినియోగదారులు ఉత్పత్తిదారుల్లో శక్తి అనేది ఎంత 100% శక్తి ఉన్నప్పటికీ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి, అంటే ప్రాథమిక వినియోగదారుల వద్దకు వెళ్ళేటప్పటికి అది 10%గానే ఉంటుంది. మిగతా 90% ఏమవుతుంది అంటే అది మళ్ళీ ఉష్ణం రూపంలో విడుదలయ్యి వాతావరణంలో కలిసిపోతూ ఉంటుంది. అలాగే మరి ఈ ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారుల వద్దకి
ఆ శక్తి అంతా కూడా వెళ్తుందా అంటే మిగిలి ఉన్న ఈ 10%లో కూడా అవి వినియోగించుకునేది 1% మాత్రమే. అలా చివరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మొత్తంలో శక్తి అనేది ఇక్కడ వినియోగించబడుతుంది తృతీయ వినియోగదారుల వద్దకు వచ్చేటప్పటికి. అది దీన్నే మనం ఎనర్జీ పిరమిడ్ అని, అలాగే శక్తి పిరమిడ్ అని, లేదా ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఈ శక్తి ప్రవాహం అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఆహారపు జాలకం అనేది నిర్వచనంగా కనుక చూస్తే, ఆహారపు గొలుసులు ఎప్పుడూ కూడా ఒకే సరళ రేఖలో ఉండవలసిన అవసరం లేదు. అంటే లైన్గా మనం ఏమీ చూపించక్కర్లేదు, ఫస్ట్లో ఒక డయాగ్రామ్లో చూసినట్టు. ఇలా ఏ వరుసలో అయినా సరే ఉండొచ్చు. మరి ఇటువంటి గొలుసులన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహారపు జాలకంగా ఏర్పడతాయి. వీటినే మనం ఆహారపు జాలకం అని చెప్పుకుంటాం. ఫుడ్ చైన్స్ కెనాట్ ఆల్వేస్ బి రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రెయిట్ లైన్. They can be branched with several food chains connected to each other to form a web-like structure that is called as food web. And this is the assignment for you. What happens if there are no decomposers on the earth? ఇక్కడ మనం decomposers అంటే విచ్ఛిన్నకారులు. Decomposers help for the disintegration or degeneration of the dead bodies. They help in decaying the dead organisms, for example fungi. మరి ఇటువంటి ఈ ఫంగై అనేది విచ్ఛిన్నకారులుగా మనం చెప్పుకున్నాం. మరి ఈ విచ్ఛిన్నకారులు లేకపోతే ఏమవుతుంది అనేది మీరు ఈ పాఠం విన్నారు కాబట్టి రాస్తారు. నెక్స్ట్ ఇంకో చిన్న అసైన్మెంట్, డ్రా ఏ ఫుడ్ చైన్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. మీకు నచ్చిన మీకు ఇష్టమైన ఏదో ఒక కొన్ని జీవుల్ని తీసుకుని వాటి ఆధారంగా ఒక ఆహారపు గొలుసుని గీయండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఆకుపచ్చని మొక్కలు అనేవి ఎప్పుడు కూడా మనం ప్రొడ్యూసర్స్. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా సరే మనం ఆకుపచ్చని మొక్కలు ఉత్పత్తిదారులు అని చెప్పుకుంటున్నాం. వాట్ డూ వీ కాల్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఫీడ్ ఆన్ దీస్ ప్లాంట్స్? దట్ ఈస్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఫీడ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ డైరెక్ట్లీ ఆర్ కాల్డ్ యాజ్ హెర్బివోరస్ యానిమల్స్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నా దగ్గర ఉన్న కొన్ని యానిమల్స్ని తెచ్చాను, మీ దగ్గర ఇంకా ఉంటే వాటి ద్వారా ఒక ఫుడ్ చైన్ని తయారు చేయొచ్చు. ఏం చేస్తుంది ఇక్కడ? ఇలా మనం జిరాఫీని గనక గమనించినట్లయితే ఇది ఎత్తుగా ఉండే ట్రీస్ మీద ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రొడ్యూసర్ అయితే ఉత్పత్తిదారులు. నెక్స్ట్ ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి వీటిని శాకాహారులు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రాథమిక వినియోగదారులు. మరి ఈ ప్రాథమిక వినియోగదారుల్ని గొరిల్లా, చింపాంజీ ఇలాంటి జీవులన్నీ కూడా ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి వీటిని మనం ద్వితీయ వినియోగదారులు అని చెప్పచ్చు. నెక్స్ట్ here it is the lion, and this acts as tertiary consumer as it feeds on the secondary consumer. ఇక్కడ సెకండరీ ఏది చెప్పుకున్నాం మనం? చింపాంజీ. దీన్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి ఇది టెర్షరీ, ఇది సెకండరీ, ఇది ప్రైమరీ కన్జ్యూమర్స్గా చెప్పుకుంటాం. ఇవి తృతీయ వినియోగదారులు. నెక్స్ట్ ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు. మరి మొక్కల్ని ఏం చెప్పుకున్నాం మనం? ఉత్పత్తిదారులు. మరి ఇది అన్నిటినీ తినేయగలదు కాబట్టి వీటన్నిటినీ ఇది దేన్నైనా సరే ఇది ఆహారంగా తీసుకోవాలి. మరి దీన్ని ఎవరు తింటారు అంటే
ఇది చనిపోయినప్పుడు మళ్ళీ భూమిలో కలిసేటట్టు చేయాలి. మరి భూమిలో కలిసేటట్టు ఎవరు చేస్తారు? ఈ దీన్నే కాదు, ఈ మొత్తం జీవులన్నిటినీ కూడా భూమిలో కలిసిపోయి మళ్ళీ తిరిగి ఇవి వినియోగించుకున్న శక్తి మొత్తాన్ని కూడా భూమిలోకి వచ్చేటట్టు చేసే జీవుల్ని మనం విచ్ఛిన్నకారులు లేదా డికంపోజర్స్ అంటామన్నమాట. డికంపోజర్స్ హెల్ప్ ఫర్ ద రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. మరి ఈ పోషకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి సరఫరా అయ్యేటట్టు చేస్తాయి. వాటిని మనం ఫంగైగా చెప్పుకుంటాం. దట్ వాజ్ ద లెసన్ ఫర్ 6th class, that is food chain and food web. Now let us see what is the topic for 7th class. This is motion and time. దీన్నే మనం చలనం కాలము అంటాం. మరి ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే చలనం అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి నిర్వచనం తెలుసుకుంటాం మనం. అలాగే చలనంలోని రకాలు, ఇక్కడ టైపింగ్ ఎర్రర్, రకాలను ఉదాహరణలతో వివరిస్తాము. From this lesson you are able to define both motion and time, and you can explain the types of motions with examples. Let us see what is meant by motion. చలనము అని ఎప్పుడు అంటాం మనం? An object is said to be in motion if it changes its position with respect to time. కాలానికి అనుగుణంగా ఏదైనా ఒక వస్తువు అది ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదిలితే దాన్ని మనం చలనము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ మూవింగ్ ఆన్ ఏ రోడ్. ఒక రోడ్డు మీద వెళ్తున్న ఒక కార్ని గనక మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏ అనే ప్లేస్లో ఉంది కార్, తర్వాత బి అనే ప్లేస్కి వచ్చింది. మరి ఈ ప్రదేశంలో అంటే ఆ వస్తువు మొత్తం కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరింది కాబట్టి దాన్నే మనం మోషన్ లేదా కదలిక అంటాం అన్నమాట. ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్, an object when it changes its position with respect to time. అంటే ఒక కాలానుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మినిట్లో ఒక చోట ఉంది, తర్వాత నెక్స్ట్ సెకండ్ మినిట్లో ఇంకో చోటకి వచ్చింది. దాన్నే మనం కదలిక లేదా చలనము అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి ఇలా చలించే వస్తువుల్నే గమనించినప్పుడు చలనంలో ఉంది అని ఎలా చెప్పగలుగుతాం మనం? How can you say that an object is in motion? That is by observing the surroundings. మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఒక వస్తువు కదలికలో ఉందా లేదా అనేది చెప్పొచ్చు. ఇక్కడ మనం ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కదులుతుందా అంటే అది స్టేషనరీ, అంటే రెస్టింగ్ పొజిషన్లో ఉంది, స్థిరంగా ఉంది నేలలో. మరి ఆ చెట్టుని బట్టి చూస్తున్నప్పుడు మనం ఆ స్థిరమైన వస్తువుని బట్టి ఇంకో వస్తువుని గనక మనం చూస్తున్నట్లయితే అది కదలికలో ఉంది అని గమనిస్తామన్నమాట. An object is said to be at rest if the object does not change its position with time. స్థిరంగా ఉంది అని ఎప్పుడు చెప్తాం? కాలానుగుణంగా అది కదలకుండా ఒకే చోట ఉంటే దాన్ని మనం స్థిరంగా ఉంది అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈ పిక్చర్లో స్థిరమైన వస్తువు ఏది, అలాగే కదిలే వస్తువు ఏది అనేది మనం ఈజీగా గమనిస్తాం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి అలాగే ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉంది అని చెప్తాము. ఫస్ట్ చెట్టు దాటి ఉన్న ఒక ఫిగర్ని చూస్తున్నాం మనం, కారు. తర్వాత దాని పొజిషన్లో మార్పుని కూడా గమనిస్తున్నాం. అలాగే ఇందులో స్థిరమైన వస్తువులు ఏవి అంటే దాని చుట్టూ ఉన్న పరిసరాలు.
నెక్స్ట్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఇవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ an object that changes the position is said to be in motion. ఏదైనా ఒక వస్తువు దాని పొజిషన్ని గనక మార్చుకుంటే అది కదలికలో ఉంది, చలనాన్ని కలిగి ఉంది అని చెప్పుకున్నాం మనం. ఇలా రోడ్డు మీద క్లియర్గా కనిపిస్తుంది ఒక మనిషి, అలాగే ఒక చెట్టు అక్కడే ఉన్నాయి, కానీ కారు మాత్రం కదులుతూ ఉందన్నమాట. మరి ఈ కారులో ఉన్న డ్రైవర్ పరిస్థితి ఏంటి? మనం దీన్ని ఎలా చెప్పాలి అంటే, కారులో ఉన్నప్పుడు అతను స్థిరంగానే ఉన్నాడు, మరి చుట్టూ ఉన్న పరిసరాలతో కంపేర్ చేసినప్పుడు అతను కదలికలో ఉన్నాడు అని చెప్పొచ్చు. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, అలాగే కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలోనూ ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. ఏ వస్తువు కదలికలో ఉంది అనేది మనం గమనించే విషయంలోనే ఉంటుందంట. అంటే మనం కారులో ఫాస్ట్గా వెళుతూ బయటి ప్రదేశాలని చూస్తే అవి కూడా మనతో పాటు కదులుతున్నట్టే అనిపిస్తాయి. కానీ ఒక స్థిరమైన ప్రదేశాన్ని గనక మనం అక్కడ ఎంచుకుంటే అప్పుడు మనం కదులుతున్నాము అనేది గమనించవచ్చు. As the car moves, the distance between you and the landmarks like buildings, ఇప్పుడే చెప్పాను కదా, కొన్ని ల్యాండ్ మార్క్స్, కొన్ని స్టేషనరీ ఆబ్జెక్ట్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. లైక్ బిల్డింగ్స్, ట్రీస్, పోల్స్, ఇలాంటివన్నీ కూడా మనం కార్లో వెళ్తున్నప్పుడు బయట కనిపించే కొన్ని స్టేషనరీ ఆబ్జెక్ట్స్ని గనక, స్థిరమైన వస్తువుల్ని గనక గమనిస్తే అప్పుడు మనం కదులుతున్నాము అనేది గమనించవచ్చు. అలాగే మనం రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు కూడా పక్కన ఉన్న రైలు కదులుతుందా, మనం వెళ్తున్నామా అనేది కన్ఫ్యూజ్ అవుతాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ రైల్ని రెండు మూవింగ్ కండిషన్లోనే ఉన్నాయా లేదా అని గమనించాలి. అంటే ఇంకా అక్కడ ఉండే ప్రదేశంలో స్థిరమైన వస్తువు ఏంటి అనేది గమనిస్తే దానికి అనుగుణంగా మనం కదలికలో ఉన్నామా లేదా అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్, ఈ చలనంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. there are some types of motions in these manner. If a body covers equal distances in equal intervals of time, it is said to be in uniform motion. అంటే ఒక టైం ప్రకారం ఒక క్రమమైన పద్ధతిలో సమతుల నియమాల్ని పాటిస్తూ, అంటే ఎంత దూరం ఎంత సమయంలో ప్రయాణం చేసింది అనేది గనక గమనించినట్లయితే అలా కంటిన్యూస్గా ప్రయాణించే దూరాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, if you observe a car moving on a road, that is it started at the first point, that is 0 meters from to 4 meters, and from 4 meters to 8, and from 8 to 12. All these distance points are at equal intervals of time. అంటే ఇక్కడ ప్రతి డిస్టెన్స్ని కూడా 4 కిలోమీటర్సే కనిపిస్తుంది ప్రతి పాయింట్ దగ్గర. పాయింట్ ఓ దగ్గర, అలాగే పాయింట్ ఏ, బి, సి దగ్గర చూస్తే. మరి వీటన్నిటినీ ఎంత టైంలో దాటింది ఈ కారు అంటే ప్రతి 4 మీటర్స్ని 2 సెకండ్స్లో దాటిందనమాట. కాబట్టి దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. నెక్స్ట్ పిక్చర్లో గమనించినట్లయితే ఇక్కడ 2 సెకండ్స్లో 1 మీటర్, తర్వాత మళ్ళీ
టైం ఏమీ మారలేదు. తర్వాత 10 మీటర్స్కి 2 సెకండ్స్లోనే దాటింది, 25 మీటర్స్ కూడా 2 సెకండ్స్లోనే దాటింది. అంటే టైం ఏమీ మారలేదు కానీ డిస్టెన్స్ మాత్రం అదే టైంలో చేంజ్ అవుతూ వచ్చిందనమాట. ఇఫ్ ఎ బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉంది అని చెప్తాము. అలాగే అలా సమాన దూరాలు సమాన కాల వ్యవధుల్లో ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనము అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి. There are some types of motions. For example, a car traveling along a straight road and motion of blades of a ceiling fan, motion of a needle in a running sewing machine, next motion of pendulum in the old wall clock. What are these types of motions? Let us see. Car is moving in the same direction along the straight line. ఇక్కడ కారు ఒకే దిశలో ఒకే స్ట్రెయిట్ లైన్లో వెళ్తుంది కాబట్టి అది ఒక రకమైన కదలిక చలనంగా చెప్పొచ్చు. నెక్స్ట్ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ రొటేట్ అబౌట్ ఎ ఫిక్స్డ్ లైన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. మనం ఫ్యాన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాన్ ఒక పాయింట్ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ కూడా రెక్కలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అలాగే బట్టలు కుట్టే మిషన్లో ఉన్న సూది యొక్క చలనాన్ని గమనించండి. అలాగే గోడ గడియారంలోని లోలకం అంటాం, దాన్నే మనం పెండ్యులం అంటాం, అది ఎలా కదులుతుంది అనేది చూద్దాం. ఇక్కడ దిశను బట్టి చలనాలు అనేవి ఇలా మారుతూ ఉంటాయన్నమాట. Based on the path taken by the bodies in motion, we can classify motion of the bodies as translatory motion, rotatory and oscillatory motion. What is meant by translatory motion? It is in which all points of a moving body move uniformly in the same line or in the same direction. ఇక్కడ కారు లేదా బస్సు రోడ్డు వెంట ఒకే దిశలో వెళ్తున్నాయి స్ట్రెయిట్ లైన్ వెంబడి, దాన్నే మనం ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వచ్చింది. ఫస్ట్ ఏమో ఒక పోల్ దగ్గర ఉంది బస్సు, తర్వాత ఎక్కడికి వచ్చింది అంటే చెట్టు దగ్గరికి, కాబట్టి దాని స్థానంలో మార్పు వచ్చింది కాబట్టి దాన్ని మనం స్థానాంతర చలనము అంటాం అన్నమాట. అలాగే ఒక ట్రైన్ రైలు పట్టాల వెంబడి చూస్తే అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది కాబట్టి దాన్ని స్థానాంతర చలనము అంటాం. నెక్స్ట్ మరి ఈ స్థానాంతర చలనంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. స్ట్రెయిట్ లైన్ వెంట వెళ్తే దాన్ని స్ట్రెయిట్ మోషన్ అంటాము. అలాగే సరిగా వంకరగా వెళితే అంటే స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో గనక ప్రయాణించినట్లయితే దాన్ని వక్రరేఖీయ చలనము అంటాం. రెక్టిలీనియర్ మోషన్ ఈజ్ ఎ స్ట్రెయిట్ లైన్ మోషన్ and curved motion is along with a curved path. Next, when an object moves in a straight line then the motion is considered as translatory, and when an object moves along an axis in a circular path it is called as a rotational motion. మనం ఒక బాల్ని గనక తీసుకుని ఇలా చూపించినట్లయితే ఇలా ఎలా తిరుగుతుంది అనేది మనం రొటేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ దాని మనం ఎర్త్ని కూడా ఎగ్జాంపుల్గా ఇలా చెప్పొచ్చు. అలాగే టాప్ బొంగరాన్ని కూడా మనం రొటేషనల్ మోషన్గా చెప్పొచ్చు. అలాగే ఫ్యాన్, బొంగరం ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం భ్రమణ చలనము అంటాం. అంటే ఒక అక్షాన్ని ఆధారంగా తీసుకుని ఇవి వాటి భ్రమణాన్ని సాగిస్తున్నాయి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రొటేషనరీ మోషన్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఆసిలేటరీ మోషన్, వేర్ ఎ బాడీ మూవ్స్ బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఫ్రమ్ టు అండ్ ఫ్రో. అంటే మధ్యలో ఉన్న ఒక అక్షాన్ని గనక స్థిరంగా తీసుకుంటే
అది కుడి ఎడమకు పైకి కిందికి అలా కదిలినట్లయితే దాన్ని మనం ఆసిలేటరీ మోషన్, డోలన చలనము అనేది చెప్పొచ్చు అనమాట. ఒక స్థిరమైన బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ఇది వెనకకు పైకి కిందకి అలా కదులుతూ ఉంటాయన్నమాట. అండ్ దిస్ ఈస్ ద అసైన్మెంట్ ఫర్ యూ. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ మోషన్స్ విత్ యువర్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్స్. మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలతో చలనంలోని రకాలని వివరించండి. ఇప్పటి వరకు 3 రకాలు చూసాం మనం. ట్రాన్స్లేటరీ అంటే స్థానాంతర చలనము, అలాగే రొటేటరీ అంటే భ్రమణ చలనము, నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ అంటే డోలన చలనము. వీటికి సంబంధించిన ఇంకా ఎగ్జాంపుల్స్ మీకు చుట్టూ పరిసరాల్లో అబ్జర్వ్ చేసి వాటన్నిటిని మీరు ఒక అసైన్మెంట్లా రాసి మీ టీచర్తో కరెక్షన్ చేయించండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ and we shall meet in the next class. Till then, bye. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri. हम सब मिलकर ये लड़ाई जो लड़ रहे हैं और ये चाहते हैं कि हमारा जो देश है वो सुरक्षित रहे, तो इसके लिए